पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ हरि ओम्। అందరికీ నమస్కారం అండి. మనం లాస్ట్ టైము క్లాస్లో ఈ శ్లోకం గురించి కొంచెం చెప్పి ఉన్నాము. ఈ ఫస్ట్ శ్లోకము పార్థాయ ప్రతిబోధితం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గృహీతం పురాణమునిన మధ్య మహాభారతం అద్వైతామృత వర్షిణిం భగవతీం అష్టదశాధ్యాయినిం అంబత్వామనుసంధామి భగవద్గీతే భగవద్వేషిణిం. ఈ ఫస్ట్ శ్లోకము ఏంటంటే మనకి ఓవరాల్గా ఇదేం చెప్తుందంటే మనకి భగవద్గీత యొక్క మనం దాని గురించి మనము మాట్లాడుకునేటప్పుడు ఈ శ్లోకం ఒకటి ప్రముఖంగా ప్రార్థన చేస్తారనమాట. అంటే ప్రార్థనా శ్లోకం భగవద్గీతకి. తర్వాత ఈ రెండో శ్లోకం వచ్చేసి ఈ శ్లోకం ఏంటంటే మనకి ఆది శంకరులు ఎవరైతే ఉన్నారో ఆది శంకరులకి సంబంధించినటువంటి ప్రేయర్ అనమాట. శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అంటే మనకి ఆ శంకరుని యొక్క అంటే శంకరుడి రూపంలో ఉన్న భగవంతుని పాదాలకి మనం నమస్కారం చేస్తున్నామని చెప్పే విధంగా ఇది ఒక ప్రేయర్ అనమాట. సో శృతి అంటే మనకి విన్నది, స్మృతి అంటే బై టెక్స్ట్ అంటే రిటర్న్గా ఉన్న బుక్స్ అన్నమాట. సో పురాణం అంటే పురాణాలు అనమాట. సో వీటన్నిటికీ మనకి ఆలయం కరుణాలయం అంటే ఆలయం అంటే దేవాలయం లాగా తీసుకోవచ్చు. కరుణాలయం అంటే మనకి ఒక ఏమంటారు హృదయం అనమాట. ఆ యొక్క దయతో కూడిన హృదయం కలిగినటువంటి ఆ శంకరులు. సో ఇవన్నీ ఏంటంటే ఆ శంకరులకి ఒక ఏమంటారు వారిని పొగిడే విధంగా అని అనొచ్చు, లేదంటే వారి గొప్పతనం గురించి చెప్పేటువంటి పదాలు అన్నమాట. సో ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఆ శంకరులు ఆ భగవద్ రూపంలో ఉన్న శంకరులకి మనము నమస్కారం చేస్తున్నాము అని చెప్పి శ్లోకం అనమాట ఇది. ఈ శంకరుల గురించి ఎందుకు ఈ శ్లోకం చెప్తున్నామంటే మనకి ఈ భగవద్గీత అనేటువంటి శాస్త్రం ఏదైతే ఉందో ఈ గ్రంథాన్ని యాక్చువల్గా దాన్ని రాసింది ఎవరంటే మనకి వ్యాస మహర్షి ఆ గ్రంథాన్ని రాశారు. సో అదే గ్రంథాన్ని మళ్ళీ మనకి ఈ యుగంలో శంకరులు దాన్ని మళ్ళీ వారు ఏం చేశారంటే అదే శ్లోకాలకి శంకరులు వారి యొక్క కామెంట్ అనమాట, వారి యొక్క భాషం అంటే ప్రతి శ్లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి వారు రాశారనమాట. ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి భగవద్గీత కానీ అంటే మనం ఇంకా సొసైటీలో ఎవరు చదివినా సరే దానికి రూట్ అంటే మూల గ్రంథం లాగా తీసుకుంటారనమాట శంకరులు రాసినటువంటి గ్రంథాన్ని. సో అందుకని మనం జనరల్గా ఏం చేస్తామంటే ఈ రెండు శ్లోకాలు ప్రార్థనా శ్లోకం లాగా తీసుకొని ప్రతి క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఈ రెండు శ్లోకాలు చదివేసి మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో తర్వాత అనే ఈ టెక్స్ట్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కొంత మనం వివరించి ఉన్నాము. భగవద్గీత ఈ పేరు ఎలా వచ్చింది, దీని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు పోయినసారి సాటర్డే క్లాస్లో మనం దీని గురించి మాట్లాడి ఉన్నాము. కాబట్టి ఇది భగవంతుడు బోధించిన ఉపదేశం కాబట్టి భగవద్గీత అంటే పేర్లో ఉంది కదా భగవద్గీత అంటే భగవంతుడు బోధించిన గీతలు అనమాట. గీత అని ఎందుకన్నారంటే మనకి ఆ శ్లోకాలన్నీ కూడా ఒక పారాయణం చేయడానికి అంటే ఒక పాడుకునే ఒక ఆ వేలో మనకి దాంట్లో వ్యాసుడు అక్కడ అలా చేసి పెట్టారు కాబట్టి గీత అని అంటారు. అంటే మనకి సంస్కృతాలు మనకి రకరకాల ఏమంటారు ఛందస్సు అంటారు అన్నమాట. ఛందస్సు అంటే ఏంటంటే మనకి ఒక శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని పదాలు ఉండాలి అనేది చెప్పే ఒక గ్రామర్కి సంబంధించినటువంటి విషయం అన్నమాట. సో ఆ పర్టికులర్ ఒక
ఆ ఒక పర్టికులర్ ఛందస్సు అంటే అనుష్టుప్ ఛందస్సు అని అంటారు. ఆ ఛందస్సులో మొత్తం మహాభారతాన్ని అలాగే ఈ భగవద్గీతాన్ని కూడా దాంట్లో ఆ ఛందస్సులో దాంట్లో రచించారు కాబట్టి ఆహ్, అది దాన్ని మనకి అంటే చదవడమే కాదు, పాడుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్‌గా ఉంటుందనమాట. అందుకని దీన్ని గీత అని అంటారనమాట. అది శ్రీమత్. శ్రీమత్ అంటే మనకి రిచ్ ఫిలాసఫీ ఆఫ్ టెక్స్ట్‌గా తీసుకోవచ్చు. అంటే హైయెస్ట్ ఫిలాసఫీ ఉన్నటువంటి శాస్త్రం అనమాట. అది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో ఒకసారి చూసి ఉన్నాము. తర్వాత చూసుకుంటే ఉపోద్ఘాతం అంటే చిన్న ఇంట్రడక్షన్ మనకి భగవద్గీత యొక్క ఇంట్రడక్షన్ అంటే మనకు ఉపనిషత్తుల సారాంశం అని చెప్పుకున్నాము. అంటే ఉపనిషత్తులు అనేది పెద్ద వృక్షం అయితే దానికి కాసినటువంటి ఒక పండే భగవద్గీత అని చెప్పుకున్నాము. తర్వాత ఇది మనకి మహాభారతంలో మనకి 18 పర్వాలు ఉన్నాయి. 18 పర్వాలలో భీష్మ పర్వం అనేది అనే పర్వంలో ఈ భగవద్గీత అనేది ఒక టాపిక్‌గా వస్తదనమాట. అంటే అక్కడ మనకి ఉంది అనమాట ఇది. సో, తర్వాత మనకి మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉంటాయి మనకి. ఇది మన భగవద్గీతలో. ఇది మహాభారతంలో అయితే దాదాపు 1,00,000 శ్లోకాలుంటాయి. వేరాజ్ భగవద్గీతలో అయితే మనకి 700 శ్లోకాలు. 700 శ్లోకాలని కూడా 18 చాప్టర్స్ కింద డివైడ్ చేశారన్నమాట. అంటే మొత్తం 18 అధ్యాయాలు. తర్వాత ఈ మిగతా పాయింట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అంటే ద్వాపర యుగంలో ఎందుకు ఉపదేశం జరిగింది? ఎవరు నేర్చుకోవాలి? ఎప్పుడు నేర్చుకోవాలి? ఎందుకు శ్రవణం చేయాలి? ఇదంతా మనం డిస్కస్ చేసాము. సో, ఇది ఎందుకు డిస్కస్ చేయాలని కూడా చేశాను. అంటే మనకి ఒక హ్యూమన్ లైఫ్‌కి ఒక యూజర్ గైడ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం రిఫర్ చేసుకొని మనము ఏ పని చేసుకోవాలన్నా కూడా మనము రిఫర్ చేసుకుంటే మనకు ఒక ఉత్తేజం, ఒక స్ఫూర్తి అనేది కలుగుతుంది. అలాగే మనం ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి ఒక బాధలో ఉన్నా కూడా మనకు ఒక సొల్యూషన్ కావాలంటే సో, వి కెన్ రిఫర్ గీత అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి పాత్రధారులు అంటే పాత్రలు ఎవరెవరు ఉన్నారు అంటే భగవద్గీత చదివే మొత్తం మనకి ఎవరెవరు కనపడతారంటే ఈ 4 పాత్రలు కనపడతారనమాట. శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, ధృతరాష్ట్ర మహారాజు, సంజయుడు. సో, శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనకు తెలిసిందే. సో, మనకి భగవద్గీతను ఉపదేశం చేసినతను ఆహ్, పరమాత్మ. తర్వాత అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపం అనమాట. సో, అర్జునుడు మనకి పాండవులలో ఒక వన్ ఆఫ్ ద పాండు పుత్రుడనమాట. అంటే ఐదుగురిలో వన్ ఆఫ్ ద పాండవుడు అర్జునుడు. తర్వాత ధృతరాష్ట్ర మహారాజు అంటే మనకి కౌరవులకి తండ్రి. మనకి పాండవుల ఐదుగురికి తండ్రి ఎవరు? పాండు మహారాజు అంటారు. అలాగే ధృతరాష్ట్ర మహారాజు అంటే మనకి కౌరవులు 100 మంది ఉన్నారు కదా! ఆ 100 మందికి తండ్రి ధృతరాష్ట్రుడనమాట. సో, వీళ్ళిద్దరికి తండ్రి మళ్ళీ ఒకతనే కౌరవులు కురు దేశం అంటే మొత్తానికి ఏందంటే ఐదుగురు ఈ 100 మంది అందరూ ఒకే కులానికి సంబంధించిన వాళ్ళనమాట. కాకపోతే ఏమైందంటే ఈ ఐదుగురు పాండురాజుకి పుట్టడం, ఈ 100 మంది ధృతరాష్ట్రుడికి పుట్టడం వల్ల వీళ్ళేందంటే అలా డివైడ్ చేసి పెట్టుకున్నారనమాట. ఆ డివిజన్ కూడా ఎవరు చేస్తారంటే ధృతరాష్ట్రుడు, ఈ కౌరవులే చేస్తారు. వాళ్ళ ఐదుగురు వేరు. వాళ్ళ ఐదుగురు పాండవులకు పుట్టారు కాబట్టి వాళ్ళు పాండవులు. మేము 100 మందిమే మేము కౌరవులు అని చెప్పి వాళ్ళు అలా డివైడ్ చేసి పెట్టుకుంటారనమాట. సో, అది. తర్వాత సంజయుడు అంటే మనకి ధృతరాష్ట్ర మహారాజ్ దగ్గర పనిచేసే ఒక మంత్రి అనమాట. మంత్రి ప్లస్ ధృతరాష్ట్ర మహారాజ్‌కి ఆహ్, ఆహ్, ఏమంటారు మనకి సలహాదారుడు అంటారనమాట. సో, ఇవి 4 క్యారెక్టర్స్. తర్వాతకొచ్చేసి మనకి అధ్యాయాలు అంటే మనకి ఆహ్ భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలు మీకిక్కడ ఒక లిస్ట్ లాగా ఇచ్చాను. ఒక ఐడియా కోసము. సో, ఆహ్, ఇక్కడ అన్నీ చూస్తే మీకు ప్రతి అధ్యాయం చివరిలో యోగం అనొస్తుంది. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మయోగం, జ్ఞాన కర్మయోగం ఇలా అన్నీ యోగం అనొస్తుందనమాట. సో, ఇక్కడ యోగము అంటే అర్థం ఏందంటే కలయిక. సో, యోగం అనే దానికి అర్థము కలయిక. అంటే ఎవరితో కలయిక అంటే సో, ఎవరితో కలిస్తే మనకున్న బాధలు పోతాయో, సో, ఎవరితో ఆహ్, కలిస్తే అంటే మన మనసుని, మన బాధని ఎవరితో షేర్ చేసుకుంటే మనకి ఉన్న పరిస్థితి నుంచి మెరుగైన పరిస్థితికి మనం చేరుకుంటామో, సో, ఆ యోగా ఆహ్, 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 అటువంటి పరిస్థితిని యోగం అంటారనమాట. సో, ఆ కలయికని యోగం అంటారనమాట. సో, అంటే ఇక్కడ చూస్తే మీరు చూడండి 18 అధ్యాయాలు. సో, అయితే మనకి ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఒక అనుమానం రావచ్చనమాట. ఏంటి అనుమానం అంటే ఆహ్, చూడండి మనకి 700 శ్లోకాలు, తర్వాత 18 అధ్యాయాలు. ఓకేనండి. సో, అయితే 700 శ్లోకాలు ఎప్పుడు చదవాలి? తర్వాత చదివిన వాటిని ఎప్పుడు అర్థం చేసుకోవాలి? అనుభవానికి ఎప్పుడు తెచ్చుకోవాలి? మోక్షం ఎప్పుడు రావాలి కదా!
సో, జనరల్‌గా వచ్చే డౌట్ ఇదనమాట. సో, అంటే దానికి ఏందంటే 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు ఆహ్, చదివితేనే మనకి మోక్షం వస్తదని ఏం లేదు. అంటే దీనికి మా గురువుగారు తత్వనేంద్ర స్వామి వాళ్ళు ఏమని చెప్తారంటే మనకి ఆహ్, ఒక ఉదాహరణ తీసుకున్నామనుకోండి. ఎలాగంటే మనం ఒక హౌసు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నామనుకోండి. ఒక హౌస్ మనం ఇల్లు కడుతున్నామనుకోండి. ఇల్లు కడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ పునాదేసాం. ఓకేనా. ఇల్లు పునాది బేస్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు ఆ బేస్‌మెంట్ అయిన వెంటనే మనకి దాని నుంచి మనకేమన్నా బెనిఫిట్ వస్తుందా అంటే ఏం రాదు. అంటే బెనిఫిట్ ఎప్పుడొస్తుంది? బేస్‌మెంట్ అవ్వాలి, గోడలు కట్టాలి, తర్వాత స్లాబ్ అవ్వాలి, తర్వాత ఫ్లోరింగ్, సీలింగ్ ఇవన్నీ అయితే గాని మనకప్పుడు ఆ ఇల్లనేది మనకి ఉపయోగకరంగా ఉండదనమాట. అంటే దాంట్లో మనం ఉండి జీవనం చేయడానికి వీలు కాదు. సో, అలా గాకుండా మధ్యలో ఆపేస్తే ఏమవుతదంటే, అది దేనికి యూజ్ కాకుండా ఉంటదనమాట. సో, అటువంటిది కాదు భగవద్గీత. అంటే ఏదో సగం చదివాము, లేకపోతే ఒక శ్లోకం చదివి ఆపేసాము. మిగతా శ్లోకాలు ఇంకా ఇన్ని శ్లోకాలను చదవలేదు. లేకపోతే ఒక అధ్యాయం చదివి ఆపేసాము. మిగతా చదవలేదు. ఏం ఉపయోగం ఉపయోగం లేకుండా పోతుందా అంటే, అటువంటి పరిస్థితి ఏమి ఉండదనమాట. సో, ఆహ్, దానికి ఉదాహరణగానే మనకి శ్రీకృష్ణుడు మనకి రెండో చాప్టర్‌లో ఒక శ్లోకంలో చెప్తారనమాట. అది అంటే మనకి దీనిలో కొంత నేర్చుకున్నా సరే, దాని ఆహ్, ఉపయోగం అనేది ఆ మాత్రానికి ఖచ్చితంగా ఉంటుందనమాట. సో, అంటే కొంతమంది జనరల్‌గా మనకి సొసైటీలో, సమాజంలో కొన్ని కొన్ని రకాల అభిప్రాయాలుంటాయి గదా! అంటే ఇప్పుడు ఈ ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేయకపోతే ఆ దేవుడికి కోపమొస్తుంది. లేకపోతే అది చేసి ఇది చెబితే ఈ దేవుడికి కోపమొస్తుందని చెప్పి ఇలా రకరకాల అభిప్రాయాలుంటాయి గదా! సో, ఇక్కడేందంటే అటువంటిదేమి ఉండదనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, మనమే దేవుడు అనుకున్నాం గదా! ఆల్రెడీ. కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్ ఏముండదు. సో, మనం అది దాటి వచ్చేసాం కాబట్టి, సో, ఈ శాస్త్రంలో మనకి కొద్దిగా అంటే ఒక శ్లోకంలో ఒక పదం గురించి అర్థం చేసుకున్నా సరే, ఇన్‌స్టంట్ ఎనర్జీ అనమాట. అంటే మనకి అప్పటికప్పుడే దాని ఉపయోగమే కనపడుతూ ఉంటదనమాట మనకి. సో, కాబట్టి ఆ అనుమానం ఏమి ఉండక్కర్లేదు. సో, ఆ విషయం చెప్పడానికి కోసం జస్ట్ మీకు ఇదొక ఐడియా ఇచ్చాను. సో, ఈ విధంగా ఇవి 18 అధ్యాయాలనమాట. సో, చాప్టర్ నేను చూసినట్టయితే మీకు అర్జున విషాద యోగం ఉంటుంది. తర్వాత సాంఖ్యయోగం, కర్మయోగం ఇలా ఎళ్తూ ఉంటాయి. సో, తర్వాత వచ్చేసి మనకి ఇది ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇది ఈరోజు కొంచెం దీని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనము లాస్ట్ సాటర్డే క్లాస్‌లోనే మాట్లాడదాం అనుకున్నాము. కానీ ఇంకా ఆ రోజు వీలు కాలేదు. సో, ఈరోజు కొంచెం దీన్ని కొంచెం ప్రోగ్రెస్ చేద్దాం. సో, అయితే మనకి ఇక్కడ చూడండి ఇది ఆ అధ్యాయం పేరు ఎలాగుంది? అర్జున విషాద యోగం అనుంది. ఓకే అండి. సో, మీరు జాగ్రత్తగా దీన్ని ఆహ్, ఏమంటారు మానిటర్ చేయండి. అబ్జర్వ్ చేయండి. సో, ఎలా ఉంది? అర్జున తీసి పక్కన పెట్టండి. అర్జున తీసి పక్కన పెడితే ఏముంటది? విషాద యోగం ఉంటదనమాట. సో, ఇక్కడ ఏం చేయాలి? విషాద యోగం ఎవరిది? అర్జునదా? మనదా? అనేది మనం ఒకసారి క్వెషన్ ఏసుకోవాలనమాట. సో, ఎందుకంటే భగవద్గీత చదువుతున్నామంటే మనం మొదటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాం. ఏందంటే భగవద్గీత ఈస్ నాట్ ఏ టెక్స్ట్. ఇది నాట్ ఏ బుక్. ఇట్స్ నాట్ ఏ ఆహ్, ఆహ్, స్ ఏమంటారు ఇది ఇట్ ఈస్ ఏ లైఫ్. సో, మన ఏదైతే లైఫ్ ఉందో అదే భగవద్గీత అన్నమాట. సో, మనం భగవద్గీత చదువుతున్నంత సేపు ఎలా ఉంటదంటే, మన జీవితం గురించి చదువుతున్నటువంటి ఫీలింగ్ ఉంటదనమాట. సో, అది అటువంటి ఫీలింగ్ వస్తది. సో, కాకపోతే ఇక్కడేందంటే మనకి ఫర్ ద కాంటెక్స్ట్ ఆ సందర్భానికి అర్జునుడు ఉన్నాడు కాబట్టి అర్జున విషాద యోగం అని వస్తుందనమాట. సో, అయితే అర్జునుడి యొక్క విషాదం అంటే అర్జునుడి యొక్క విషాదం అంటే సాడ్‌నెస్. ఆ బాధ అర్జునుడి యొక్క బాధ యోగం ఎందుకయింది? సో, అనేది మనము నెమ్మదిగా ఆహ్, తర్వాత వచ్చేటువంటి శ్లోకాలు గాని వాటిల్లో మనకి స్లోగా వస్తుందనమాట. అక్కడ మనం చూద్దాం అది. సో, ఇది అంటే అదొకటి. తర్వాత ఇంకొకటి ఈ చాప్టర్‌లో అర్జున విషాద యోగం అని ఈ ఫస్ట్ చాప్టర్‌లో మనకి శ్రీకృష్ణుడి యొక్క బోధ అనేది ఏముండదనమాట. శ్రీకృష్ణుడు చెప్పేది ఏముండదు. అంటే ఈ అర్జున విషాద యోగం అనే ఈ చాప్టర్‌లో మొత్తం దాదాపు 47 శ్లోకాలుంటవి. అయితే మనం ఏం చేస్తామంటే 47 శ్లోకాలు మనం ఒకటి తర్వాత ఒకటి అలా చూసుకుంటా ఏమెళ్ళము. మనం ఏం చేస్తామంటే 47 శ్లోకాలలో ఏవి మనకి ఉపయోగకరంగా ఉంటాయో వాటిని చూసుకుంటా ఎళ్లి ఆ శ్లోకాలని మనం ప్రముఖంగా చూసుకుంటా ఎళ్లి మిగతా శ్లోకాల గురించి ఏందంటే జస్ట్ మనం హై లెవెల్‌లో ఈ శ్లోకం ఇదని చెప్పేసుకుంటూ ఎళ్ళిపోతాం అన్నమాట. ఒక స్టోరీలాగా. సో, అంతేగాని మనం ప్రతి శ్లోకాన్ని అలా పట్టుకొని చూసుకుంటా ఎళ్ళాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ అనేది మనకి
ఆహ్, అంతగా దాంట్లో మనకి అంటే ఫస్ట్ చాప్టర్‌లో ఏముంటుందంటే మనకి ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి పరిస్థితి అంతా చెప్తారన్నమాట. అంటే యుద్ధ రంగంలో ఏం జరుగుతుంది? అంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారు? సో, అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి ఎలాగ మారుతా ఉంది? అంటే అర్జునుడు యుద్ధంకొచ్చినప్పుడు అతని యొక్క మైండ్ ఎలా ఉండేది? సో, తర్వాత అదంతా యుద్ధం రంగ పరిస్థితి మొత్తం చూసేసరికి సో, అతని యొక్క మనసు ఏ విధంగా మారుతా ఉంది. సో, అదంతా ఈ ఫస్ట్ చాప్టర్‌లో చెప్తారనమాట. సో, అదంతా ఈ ఫస్ట్ చాప్టర్ అయిపోయేసరికి అర్జునుడి యొక్క మనసు ఈ అంటే చాప్టర్ ఫస్ట్‌లో ఎలా ఉండేది, చాప్టర్ ఎండింగ్ అయిపోయేసరికి ఏ విధంగా ఉంది అనేది డిస్క్రైబ్ చేస్తారనమాట. సో, అప్పుడు రెండో చాప్టర్‌కొచ్చేసరికి ఇంక అప్పుడు మనకి శ్రీకృష్ణుడి యొక్క బోధ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, కాబట్టి అంటే శ్రీకృష్ణుడి యొక్క బోధ వినాలన్నా గూడా దానికంటే ముందు జరిగింది మనకు అర్థమై ఉండాలనమాట. సో, అర్థమై ఉంటే మనకేందంటే ఆ బోధ మనకు బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందనమాట. కాబట్టి ఆ విధంగా ఈ చాప్టర్ అనేది ఆహ్, ఇంపార్టెన్స్. సో, ఈవెన్ దో అంటే మనకి శ్రీకృష్ణుడు దీంట్లో డైరెక్ట్‌గా చెప్పకపోయినా గూడా సో, ఈ బేస్ మీద అంటే ఈ చాప్టర్‌లో అర్జునుడి యొక్క విషాదం అనే బేస్ మీద రెండో చాప్టర్ నుంచి తన బోధ ఉంటుంది గాబట్టి, దీన్ని మనం ఆహ్, దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని మనం చదువుతామనమాట. ఓకే అండి. తర్వాత మనకి ఈ శ్లోకం ఇది మనకి ఫస్ట్ శ్లోకం వస్తుంది మనకి. ఆహ్, ఫస్ట్ అధ్యాయంలో. అంటే అర్జున విషాదయోగం అనే ఫస్ట్ చాప్టర్‌లో ఫస్ట్ శ్లోకం అనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే ఈ స్క్రీన్ మీద సో, మనకి ఫస్ట్ పార్ట్‌లో ఏందంటే శ్లోకం అనమాట. శ్లోకం అంటే మనకి సంస్కృతంలో ఉన్న శ్లోకాన్ని తెలుగులోకి మార్చి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. అది ఫస్ట్ పార్ట్‌లో ఉన్నది. సో, రెండో పార్ట్ ఏందంటే దానికి అనువాదం అనమాట. అంటే ఆ శ్లోకానికి తెలుగు అనువాదం, తెలుగు అర్థం అనమాట. భావం అంటారు గదా! ఆ భావం అనేది సెకండ్ పారాగ్రాఫ్ అనుకోండి. ఇక మూడో పారాగ్రాఫ్‌లో చూస్తే ఏందంటే ప్రతి పదానికి మనకి అర్థం అనమాట. సో, ఆహ్, పైన ఉన్నటువంటి శ్లోకంలో ప్రతి పదానికి అర్థం మనకి కింద లాస్ట్ పారాగ్రాఫ్‌లో ఇక్కడ నేను ఇలా చూపించాననమాట. సో, అయితే మనకి ఈ 3 పారాగ్రాఫ్‌లో మనకి ముఖ్యంగా మనం చూసేదేంటంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి అర్థం ఒకటి చూస్తాము. తర్వాత ఈ ఫస్ట్ శ్లోకాన్ని చూస్తామనమాట. ఎందుకంటే, మనకి ఈ సంస్కృతాన్ని పదాలు కూడా మనం ఉచ్చరిస్తా ఉంటే, మనకి ఆ ఒక రకమైన వైబ్రేషన్ గూడా మనకి వైబ్రేషన్ అంటే వైబ్రేషన్ అని కాదు. ఎలాగంటే, మనకి ఆ పదాలు మాట్లాడుతా ఉంటే మనకి ఆహ్, అదొక ఫీల్ వస్తా ఉంటదనమాట. కాబట్టి మనం దాన్ని ఆహ్, ఆ విధంగా స్టార్ట్ చేస్తాం సంస్కృతం అనే పదాలు ఉచ్చరించడం. సో, మనకి ప్రతి శ్లోకం గూడా సో, ఇలాగే అంటే ఇదే ఫార్మాట్ అన్నమాట. ఇదే ఫార్మాట్‌లో మనము ఆహ్, చూస్తామన్నమాట. సో, ఏదైనా మనకి శ్లోకాలు అంత ఇంపార్టెన్స్ కాదు అనుకున్నప్పుడు అంటే శ్లోకాలు ఎక్కడ ఇంపార్టెన్స్ కాదంటే ఫస్ట్ చాప్టర్‌లోనే కొన్ని శ్లోకాలు అంత ఇంపార్టెన్స్‌గా మనకు అనిపించనివి శ్లోకాలు లేకుండా డైరెక్ట్‌గా మనకి ఓన్లీ ఒక చిన్న బుల్లెట్ లైన్స్ పాయింట్స్ లాగా పెట్టేసి చూపిస్తాము. సో, తర్వాత శ్లోకాలొచ్చిన దగ్గర ఇలా పెట్టేసి చూపిస్తామన్నమాట. సో, ఈ విధంగా మనకేందంటే మీకు చూడడానికి ఈజీగా ఉంటది. సో, నేను చెప్తున్నా మీరు చూడొచ్చనమాట ఈ స్క్రీన్ వైపు. సో, ఇప్పుడు ఈ శ్లోకం నేను చదువుతాను. సో, మీరు చూడండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవః చైవ కిమకుర్వత సంజయ. సో, ఇది శ్లోకం. సో, అయితే ఇక్కడ శ్లోకం చూస్తే మీకు చాలా వరకి మనకి దాదాపు 50% తెలుగు పదాలే కనపడతాయండి. అంటే జస్ట్ మనం కొంచెం దాని మీద ఫోకస్ పెడితే ఏందంటే ఒక 50% తెలుగు పదాల్లాగా ఉన్నాయే అనిపిస్తదనమాట. కాబట్టి మనకి పెద్ద ఆహ్, తెలుగు ఆహ్, పీపుల్‌కి పెద్దగా ఇబ్బందేం అనిపియదు. ఏవైనా కొన్ని 3, 4 పదాలుంటే అవి కొంచెం మనకు తెలియని పదాలుగా ఉంటాయి గానీ, సో, మిగతాయన్నీ ఆహ్, మనకు ఆల్రెడీ తెలిసిన పదాలే ఉంటాయన్నమాట మాక్సిమం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర అంటే ఆల్రెడీ మనం చెప్పాం గదా! ధృతరాష్ట్రుడు అంటే ధృతరాష్ట్ర మహారాజు అన్నమాట. సో, ఉవాచ అంటే పలికెను. ఆల్రెడీ మన కింద ఉంది గదా! భావం. సో, ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు పలికెను. సో, ఏమని పలుకుతున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. అంటే ఈ ఓవరాల్‌గా చెప్పాలంటే కింద మనకి ఈ మిడిల్ పారాగ్రాఫ్‌లో చూస్తే ధృతరాష్ట్ర మహారాజు ఏమని పలుకుతున్నాడు? ఓ సంజయ అంటే సంజయ, ఓ సంజయ. సంజయ్ అంటే వాళ్ళ మినిస్టర్ అన్నమాట. సో, ఆయన దగ్గర ఉండేటువంటి మినిస్టర్. సంజయ్‌ని అడుగుతున్నాడు. ఏమనంటే, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి
యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండవ పుత్రులు ఏమి చేసిరి. సో ఇది హై లెవెల్‌గా అనమాట. సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సో మీకు ఆ భావం అర్థమైంది కదండీ! సో ధృతరాష్ట్ర మహారాజు సంజయుడు తన మినిస్టర్ అయినటువంటి సంజయుడిని సో ఏమని అడుగుతున్నాడంటే ఆహ్, సో నా పుత్రులు తర్వాత పాండవుని పుత్రులు. ఓకే అండి. అంటే నా పుత్రులు, పాండవుని పుత్రులు. సో వీరిద్దరూ ఈ యుద్ధ రంగంలో అంటే ఈ కురుక్షేత్రం అనే ఈ యుద్ధ రంగంలో ఒక చోట కూడిన వారై ఏమి చేసిరి అని అడుగుతున్నాడనమాట. సో ఈ ధృతరాష్ట్రుడు ఈ క్యారెక్టర్ అనేది సో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అండి. ఇంక ధృతరాష్ట్రుడి యొక్క టాపిక్ మనకి భగవద్గీతలో ఇంకెక్కడ రాదనమాట. ధృతరాష్ట్రుడు పలికే పలుకు, అతని మాట ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇది మన భగవద్గీత మొత్తంలో. సో తర్వాత మనం చూసినట్టయితే ఈ మన సంజయుడు ఉన్నాడు గదా! సో, సంజయుడు ఏం చెప్తాడంటే మనకి ధృతరాష్ట్రుడికి అక్కడ కృష్ణుడికి, తర్వాత అర్జునుడికి మధ్య ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, ఆ డిస్కషన్ మొత్తాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తా ఉంటాడనమాట. అంటే అలాగా లైవ్ టెలికాస్ట్ అంటారు గదా! లైవ్ ప్రోగ్రామ్ అంటారు గదా! సో, అలాగనమాట. అంటే ఆ సంజయుడికి అటువంటి దృష్టి ఉందనమాట. సంజయుడికి అక్కడ వేరే ఇద్దరు అంటే వాళ్ళు మాట్లాడుకుంటుంటే దాన్ని చూసి ఏం మాట్లాడుకుంటున్నారో అనేది గ్రహించి చెప్పగలిగేటువంటి అటువంటి జ్ఞానం సంజయుడికి ఉందనమాట. ఆయన ఎందుకంటే సంజయ్ గూడా మంచి జ్ఞాని. సో, సంజయుడు వేదవ్యాసుడి దగ్గర ఆహ్, ఏమంటారు శిష్యరికం చేసి మంచి జ్ఞానాన్ని సంపాదించినటువంటి మహాపురుషుడనమాట సంజయుడు. సో, మనం చెప్పుకున్నటువంటి ఈ 4 క్యారెక్టర్స్‌లో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు, ధృతరాష్ట్ర మహారాజు, సంజయుడు ఈ 4 క్యారెక్టర్స్‌లో గూడా ఈ ధృతరాష్ట్ర మహారాజు తప్పిస్తే మిగతా నలుగురు గూడా జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళనమాట. సో, కానీ ధృతరాష్ట్ర మహారాజు మటుకు జ్ఞానాన్ని సంపాదించకుండా ఉంటాడనమాట. సో, అందుకే మనం చూస్తే ధృతరాష్ట్ర మహారాజు ఆహ్, ఫిజికల్‌గా చూస్తే అతను అంధుడు అంటారనమాట. మన మహాభారతంలో చూస్తే ధృతరాష్ట్ర మహారాజు అంధుడనమాట. కానీ ఫిజికల్‌గా అతన్ని అంధుడు అని అనడం కంటే అంధుడు అని ఎందుకంటారంటే ఆ నాలెడ్జ్ అనేటువంటి ఆ జ్ఞానం ఉండదనమాట. అంటే జ్ఞానాంధత్వం అంటారు గదా! సో, ఆ వివేకం ఉండదనమాట తన దగ్గర. ఆ వివేకం లేనందువల్లనే అతనేమంటున్నాడంటే, నా పుత్రులు పాండవ పుత్రులు అంటున్నాడు. ఎందుకంటే యాక్చువల్‌గా ఆహ్, సో, యాక్చువల్‌గా తన పాండవులంటే ఎవరు? తన తమ్ముడి పిల్లలే గదా! సో, ధృతరాష్ట్ర మహారాజు యొక్క తమ్ముడే పాండువు. పాండు మహారాజు. అంటే అలా తన తమ్ముడు పిల్లల్ని సెపరేట్‌గా జేసి, ఆ విధంగా మాట్లాడుతున్నాడనమాట. అంటే ఆహ్, నా 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 పిల్లలు అంటే నా పుత్రులు మరియు పాండు పుత్రులు. ఇక్కడ మనకి ఈ ఏమంటారు? ఈ సెకండ్ పారాగ్రాఫ్‌లో కనపడుతుంది గదా! సో, నా పుత్రులు మరియు పాండు పుత్రులు అని సెపరేట్ చేసి మాట్లాడుతున్నాడనమాట. సో, ఇది అంటే ఈ స్టేట్‌మెంట్ ద్వారా మనకి క్లియర్‌గా ఏమని తెలుస్తుందంటే, ఈ ధృతరాష్ట్ర మహారాజు అతని యొక్క జ్ఞాన అంధత్వం అనేది మనకిక్కడ క్లియర్‌గా తెలుస్తుందనమాట. అంటే ధృతరాష్ట్ర మహారాజు తన దగ్గర ఆహ్, సో ఎంతోమంది మునులు, తర్వాత మహర్షులు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి తను నేర్చుకుంది చాలా తక్కువనమాట. తను నేర్చుకున్నది ఏమి లేదు. సో, అందుకే అతను 18 రోజుల కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత గూడా ఇంకా అతను ఏమంటారు పాండవులు ఇచ్చేటువంటి ఆహ్, ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఆ రాజ్యంలోనే ఉండిపోతాడనమాట. అంటే యాక్చువల్‌గా అంత యుద్ధం అయిపోయి, అంతమంది చనిపోయిన తర్వాత గూడా ఒక వైరాగ్యం రావాలి మనిషికి. అయ్యో! నాకు ఇంతమంది 100 మంది కొడుకులున్నారు, చనిపోయారు. ఏంది ఇది అని చెప్పి ఒక వైరాగ్యం ఇంకా అప్పటికి రాకుండా గూడా పాండవులు ఆహ్, ఇస్తున్నటువంటి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ రాజ్యంలోనే ఉండిపోతాడనమాట. సో, అప్పుడు విదురుడు వచ్చేసి విదురుడు అంటే ఇతని తమ్ముడు. ధృతరాష్ట్ర మహారాజు యొక్క తమ్ముడు వచ్చేసి అప్పుడు ధృతరాష్ట్రుడిని అంటాడనమాట. "ఏంటన్నా ఇంకా మీరు ఇంకిక్కడే ఉన్నారా? ఈ పాండవులు పెట్టే ఆతిథ్యం స్వీకరిస్తూ ఇక్కడేనే ఉన్నారా? ఇంత జరిగిన తర్వాత గూడా
ఇంక ఈ రాజ్యంలో మీకు ఉండడం ఎందుకు, రండి అడవులకి వెళ్ళిపోదాం, మనం అక్కడ తపస్సు చేసుకుందాం అని చెప్పి అప్పుడు తీసుకెళ్ళిపోతాడనమాట. సో, జస్ట్ ఒక స్టోరీ. అంటే నాకు కూడా పెద్దగా తెలీదు మహాభారతం గురించి. నేను ఆల్రెడీ మా గురువుగారు విన్నచ్చి మీకు చెప్తున్నాననమాట. సో, ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్ట్ చేయండి, తప్పేం లేదు. సో, అది ఓవరాల్ కాంటెక్స్ట్. అంటే ధృతరాష్ట్ర మహారాజు గురించి తెలుసుకోవాల్సిన విషయాలనమాట అవి. ఎందుకంటే ఇంక తర్వాత మనం నెక్స్ట్ శ్లోకం నుంచి పోతే ఇంక ధృతరాష్ట్రుడి యొక్క టాపిక్ రాదు. ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏమి ఉండదనమాట. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్. సో, అయితే మనం తర్వాత ఈ ఈ ఈ పదాలు చూస్తే ధర్మక్షేత్రి, కురుక్షేత్రి అన్నారు కదా! కురుక్షేత్రి అంటే మీనింగ్ ఏందంటే, క్షేత్రి అంటే మనకి ఏమంటారు? క్షేత్రి అంటే మైదానం. సో, మైదానం అంటే ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ అన్నమాట. సో, అటువంటి ప్లేస్‌ని క్షేత్రం అంటారు. మనకు తెలుసు కదా! మనకి వ్యవసాయ క్షేత్రం అంటా ఉంటారు కదా! బయట జనరల్‌గా. అది తెలుగు పదం అన్నమాట. సో, అటువంటి క్షేత్రం. కురు ఎందుకొచ్చిందంటే, కురు మహారాజు పాలించినటువంటి ప్రదేశం కాబట్టి కురుక్షేత్రం అనే ఆ పదం వచ్చిందన్నమాట. సో, కాబట్టి కురుక్షేత్రి. సో, ఈ తర్వాత ఈ కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం ఎందుకయిందది? సో, ఆ కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం అనేటువంటి ఏమంటారు దాన్ని? అడ్జెక్టివ్ అంటే మనకి తెలుగులో ఏమంటారు దాన్ని మనకి ఆహ్, ఆహ్, ఆ పదం ఏమంటే విశేషణం. ఎగ్జాక్ట్‌లీ విశేషణం. వెరీ గుడ్. సో, విశేషం అన్నమాట. అంటే ఆ కురుక్షేత్రానికి ధర్మక్షేత్రం అనేది ఒక విశేషం అన్నమాట. అంటే అది అక్కడ ధర్మం కోసం జరుగుతున్నటువంటి యుద్ధం అన్నమాట అది. ఎందుకంటే మనకి ఆహ్, సో, మీకు తెలిసినా మళ్ళొకసారి చెప్తాను. మనకేందంటే ఆ కురుక్షేత్రం అనేటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే ఆ యుద్ధం అనేటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటే ఈ పాండవులు మనకి 13 సంవత్సరాలు వనవాసం చేసి వస్తారు గదా! మళ్ళీ. వనవాసం చేసి మళ్ళీ బ్యాకొచ్చిన తర్వాత ఈ దుర్యోధనుడు వాళ్ళ దగ్గరికెళ్ళి అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే సో, అంటే వాళ్ళు పందెం ప్రకారం ఏంది? ఆ 13 సంవత్సరాలు పందెం చేసొస్తే మళ్ళీ వాళ్ళ రాజ్యం వాళ్ళకివ్వాలనేది వాళ్ళు అనుకున్నటువంటి మాటనమాట. అది ఒప్పందం. సో, అయితే ఆహ్, 13 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాకొస్తారు. బ్యాకొచ్చిన తర్వాత వాళ్ళేం అడుగుతారంటే, మా రాజ్యం మాకివ్వమని అడగరు వాళ్ళు. సో, వాళ్ళేమని అడుగుతారంటే, మా రాజ్యం మాకేమైనా అడిగితే అదేదో కొంచెం మనం ఆ రాజ్యం కోసం ఆశపడి అడుగుతున్నాము అనేటువంటి ఆ లోభత్వం ఉంటుందని చెప్పి పాండవులు అలా అడగకుండా వాళ్ళేమంటారంటే, సో, మా అర్ధరాజ్యం మాకేం అక్కర్లేదు. సో, నీకు ఇష్టం వచ్చినంత ప్లేస్ ఇది మాకివ్వండి. మేము అక్కడే ఉండి, అక్కడే మేము చేసుకుంటామని అడుగుతారనమాట. ఎవరిని? ఈ దుర్యోధనుడు వాళ్ళని అడుగుతారు పాండవులు. అడిగితే ఈ దుర్యోధనుడు వాళ్ళేమంటారంటే దానికి ఒప్పుకోరనమాట. అంటే సో, మీరు ఏమంటారు? మీరు క్షత్రియులు గాదా? మీరు క్షత్రియుల వంశంలో పుట్టలేదా? మీకు చేతనైతే మా మీద యుద్ధం చేసి మీ రాజ్యాన్ని మీరు గెలుచుకోండి అని చెప్పి వాళ్ళని అలా రెచ్చగొడతారనమాట. రెచ్చగొట్టి వాళ్ళు కౌరవులు యుద్ధానికి వాళ్ళని ఉసిగొలుపుతారనమాట. సో, ఇంకా పాండవులకి వేరే పరిస్థితి ఏమి లేదు. అంటే ఇంకా ఆహ్, మీకు చేతనైతే యుద్ధం చేసి గెలుచుకొని రాజ్యం తీసుకోండి. లేకపోతే అడవిలో పొమ్మండి అని అలా ఇంకా మొహమాటం లేకుండా చెప్తారనమాట కౌరవులు, ఆ దుర్యోధనుడు వాళ్ళు. సో, ఇంక అటువంటి పరిస్థితిలో ఉండేసరికి ఇంక వాళ్ళేం చేస్తారంటే ఇంకది అంటే వాళ్ళు కావాలని కోరుకున్న యుద్ధం కాదు. పాండవులు కోరుకున్న యుద్ధం కాదు. అది వాళ్ళ నెత్తి మీద రుద్దబడ్డ యుద్ధం అన్నమాట. సో, కాబట్టి అంటే అప్పుడక్కడ ఏమైంది? ధర్మం ఓడిపోతుంది గదా! అంటే వాళ్ళు ఏదో ధర్మానికి నిలిచారో, ఆ ధర్మానికి ఇప్పుడు అది ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఆ ధర్మాన్ని నిలబెట్టాలి గాబట్టి, ఆ ధర్మం కోసం చేసే యుద్ధం అన్నమాట. కాబట్టి ధర్మక్షేత్రి అన్నారు దీన్ని. సో, ఏదైతే కురుక్షేత్రం అన్నారో, ఆ కురుక్షేత్రానికి మనకి ధర్మక్షేత్రం అనే విశేషణం ఆ విధంగా అన్నమాట. సో, సమవేత అంటే ఒకే చోట కూడి ఉన్నటువంటి యూచవహ. యూచవహ అంటే యుద్ధం కోసం అన్నమాట. యుద్ధం కోసం ఒకే చోట కూడి ఉన్న మామకాహ అంటే నా పుత్రులు, పాండవాహ అంటే పాండవు యొక్క పుత్రులు అన్నమాట. సో, కిమ కుర్వత సంజయ ఏమి చేసిరి? కిమ్ అంటే ఏమి, కుర్వత అంటే చేసిరన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా దీని యొక్క కాంటెక్స్ట్. అంటే జనరల్‌గా మనకొక ఆలోచన రావచ్చు. అంటే యుద్ధం చేయడానికి ఒక చోటే కూడి ఉన్నటువంటి వాళ్ళు పాండవులు, కౌరవులు ఏం చేస్తారు జనరల్‌గా యుద్ధమే చేస్తారు గదా! ఇంక వేరేది చేయడానికి ఏముండదు గదా! సో, అటువంటి పరిస్థితిలో ఏమి చేశారు అనేది స్పెసిఫిక్‌గా అడగాల్సిన అవసరం ఏంటి అని అనేది ఒక క్వెషన్ వచ్చినప్పుడు మనకి అంటే ఆ స్పెసిఫిక్ ఎందుకు అడిగారంటే, అంటే ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఏమైనా సిగ్నిఫికెంట్
ముఖ్యమైనటువంటి విషయాలు అంటే చెప్పుకోదగ్గ విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవేంటి అని ధృతరాష్ట్రుడు ఆ సంజయుడిని అడుగుతున్నాడనమాట. సో, అది ఈ శ్లోకం యొక్క ఆహ్, తాత్పర్యం అన్నమాట. సో, అయితే ఇది ఇంకొకటి మనకి దీంట్లో మనకి ఇక్కడేమవుతుందంటే మనకి ఈ భగవద్గీత అని మనకి 3 ప్లేసెస్‌లో దీని యొక్క ఉపదేశం అని అని అనుకోవచ్చు. జరగడం అంటే 3 ప్లేస్‌లో దీని యొక్క రచన కానీ ఉపదేశం అన్నాడు ఒక రకంగా. సో, ఏ విధంగా అంటే ఫస్ట్ కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేయడం అనమాట. అంటే డైరెక్ట్ ఉపదేశం అది. సో, ఆ చేసిన ఉపదేశాన్ని ఈ సంజయుడు తన దివ్య దృష్టితోటి గ్రహించి ధృతరాష్ట్రుడికి చెప్పడం. అది రెండో ప్లేస్. రెండవ ప్లేస్ అనమాట. మూడవ ప్లేస్ ఏందంటే మనకి వ్యాస మహర్షి మనకి వ్యాస మహర్షి ఈ ఈ ఈ మొత్తాన్ని అంటే ఈ భగవద్గీత యొక్క ఉపదేశాన్ని మొత్తాన్ని వ్యాస మహర్షి హిమాలయాల్లో కూర్చొని అగైన్ మళ్ళీ ఏందంటే తనకు దివ్య దృష్టితోటి గ్రహించి ఇదంతా గ్రహించి ఈ ఏమంటారు ఈ శ్లోకాల రూపంలో వీటన్నిటిని మహాభారతాన్ని రచించేటప్పుడే దానిని గూడా ఆ శ్లోకాల రూపంలో ఆహ్, ఆహ్, మనకి ఈ 18 అధ్యాయాల కింద ఒక గ్రంథం రూపంగా చేశారనమాట. ఈ విధంగా మనకి భగవద్గీత అనేది ఆ 3 ప్లేసెస్‌లో దాని యొక్క ప్రాధాన్యత అలా ఉందనమాట. ఓకేనండి. సో, అయితే మనకి ఇది శ్లోకము. ఈ శ్లోకం గురించి మనం చెప్పుకున్నాము. అయితే ఆహ్, ఈ శ్లోకం నుంచి మనకి మనం తీసుకోవాల్సినటువంటి ఆహ్, మెసేజ్ ఏంటనేది చూడాలనమాట. ఎందుకంటే మనకి భగవద్గీతలో చెప్పే ప్రతి శ్లోకం గూడా మనకొక మెసేజ్ లాగా వస్తుంటుంది. దీని నుంచి మనము ఏమి తీసుకోవాలనేది మనము చూస్తే గనక మనకి ధృతరాష్ట్రుడిలాగా మనం ఉండిపోకూడదు. అంటే మీనింగ్ ఏంటి? ధృతరాష్ట్రుడంటే మనకి ఆహ్, ఆయన ఎప్పుడు అయితే మనకి యుద్ధం కాకముందు, అంతకుముందు గూడా తను ఆహ్, ఆ జ్ఞానాన్ని అంటే తన ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోయాడు. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా తెలుసుకోకుండా ఉండిపోయాడనమాట. సో, అంటే జీవితం అనేది చివరి దశకొచ్చేంత వరకు గూడా అలాగ ఉండిపోవడం అనేది దాన్నేమంటారంటే మనకి దాన్ని అంధత్వం అంటారనమాట. సో, మనం ఫిజికల్‌గా బాగుండొచ్చు, కళ్ళు పనిచేస్తుండొచ్చు, ఎంత పని చేసుండొచ్చు. కానీ ఏదైతే మన మన గురించి మనం తెలుసుకోలేకుండా అలా ఉండిపోతామో దానిని ఏమంటారంటే దాన్ని అంధత్వం అంటారనమాట. సో, ఆ విధంగా ఉండిపోకుండా ఉండాలనేది ది ఈ శ్లోకం నుంచి మనం మెయిన్‌గా తీసుకోవాల్సిన మెసేజ్ అన్నమాట. సో, దానికి మనం ఏం చేయాలంటే మన ప్రయత్నం మనం చేయాలనమాట. అంటే మనకి ఎంత ప్రయత్నం వీలవుతదో అంత ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనం ముందుకి అడుగేస్తూ ఉండాలన్నమాట. సో, అది మనకి హై లెవెల్‌లో ఈ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్. ఓకేనా అండి? సో, అంటే ఈ